టీటీడీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. పవిత్రమైన శ్రీవారిపై రాజకీయాలు మంచిది కాదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి హితవు పలికారు. భూమన కరుణాకర్ రెడ్డికి ఏ విగ్రహం ఎలా ఉంటుందో తెలియదా అని మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు. అలిపిరి సమీపంలో నిరుపయోగంగా పడి ఉన్న శని విగ్రహాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పరిశీలించారు. శిల్ప కళావలసాల వద్ద పడి ఉన్న శని విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహం అంటూ భూమన అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రవినాయుడు విమర్శించారు. అసత్య ఆరోపణలు చేస్తున్న భూమనపై టీటీడీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చింది కరుణాకర్ రెడ్డి హయాంలో. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలోనే ఈ విగ్రహం అటు సైడ్ ఉంటే దీన్ని తీసుకొని వచ్చి ఇటు సైడ్ పెట్టడం జరిగింది. మరి నువ్వే కదా టీటీడీ చైర్మన్, గతంలో కూడా నువ్వే కదా టీటీడీ చైర్మన్. ఆ రోజు నీకు కళ్ళు కనపడలేదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు బురద చల్లాలి, బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, స్వామి వారిని అపఖ్యాతి పాలు చేయాలి, భక్తుల మనోభావాలు దెబ్బతినాలి, బోర్డును తక్కువ చేసి చూపించాలి అనే ఉద్దేశం కాకపోతే ఇంకేంటి కరుణాకర్ రెడ్డి గారు? ఏమి రాజకీయం ఇది? ఇంత దుర్మార్గమైన రాజకీయమా? నీవు రాజకీయాల కోసం స్వామివారిని వాడుకుంటావా? దేవుని పైన కూడా ఇంత కక్ష పెంచుకున్న వ్యక్తులు ఉంటారా అనేది కరుణాకర్ రెడ్డిని చూసి శ్రీవారి భక్తులందరూ కూడా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీవారిని, శ్రీవారి భక్తుల్ని, హిందువులని, హిందూ మత సాంప్రదాయాన్ని టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడుతున్న తీరు దీన్ని ఏమనాలని ప్రశ్నిస్తా ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, శ్రీవారి భక్తుల మనోభావాలని అర్థం చేసుకుని ఆయన చేస్తున్న అసత్య ప్రకటనలు, ఆరోపణల పట్ల హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ సుమోటోగా స్వీకరించి తిరుపతి జిల్లా నుంచి భూమన్ కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.